గురుగారు, విష్ణు సహస్రనామాలలో విష్ణువుకు అనేక నామాలు ఉండగా అందులో ఒకటి శాశ్వత అని ఉంటుంది. ఈ నామం రావడంలో అంతరం ఏమిటి? విష్ణవే నమః. ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా అవాంతరం వస్తే ఆ అవాంతరాన్ని తొలగించడం కోసం విష్ణవే నమః అని అనాలి. చేస్తున్న పనిలో కూడా ఏదైనా విరామం ప్రకటించవలసి వచ్చినప్పుడు విష్ణవే నమః అనాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మనసుకు శాంతిని ఇస్తుంది. ప్రదోష సమయంలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి లేదా వినాలి. అందులో ఒకానొక నామం శాశ్వత. 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున వెరసి 108 పాదాలతో కూడుకున్న జ్యోతిష శాస్త్రానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న 108 శ్లోకాలకు సంబంధం ఉంది. ఏ నక్షత్రానికి చెందిన వారు ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చేయాలి అని కూడా శాస్త్రం. అగ్రాక్ష శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన, ఇది 7వ శ్లోకం. పునరుసు నక్షత్రానికి సంబంధించిన వారు ఈ శ్లోకాన్ని చదివితే క్షేమం కలుగుతుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. శాశ్వతుడు అనే శబ్దానికి అర్థం ఎప్పటికీ ఉండేటటువంటి, చిరమైన, నిత్యమైన అని మనం భావిస్తే శం అంటే సుఖం ఒక అర్థం. ఇది శరీరానికి సంబంధించింది, శాశ్వతమైనది కాదు. శం అంటే సంతోషం, ఇది మనసుకు సంబంధించింది, ఇది కూడా శాశ్వతం కాదు, కొంతకాలం మాత్రమే ఉండేది. శం అంటే ఆనందము, ఇది మనసుకు సంబంధించింది కాకుండా ఇంకా లోన ఉండేటటువంటి ఆత్మకు సంబంధించిన అంశం. ఇది శాశ్వతమైనది, ఇది చిరంగా ఎప్పటికీ ఉండేది. ఆకాశ స్వరూపంగా ఆకాశం గగనం శూన్యం అంతరిక్షం మరుత్పథం. విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రారంభం అయ్యేదే విశ్వం విష్ణుర్వషట్కారో విశ్వస్మై నమః అనే నామంతో. విశ్వమంతా ఆవరించిన స్వరూపం ఆకాశం అనుకున్నప్పుడు ఆ ఆకాశం ఎక్కడ? దేహంలో కూడా ఉంటుంది. హృదయాకాశము అంటాం మనం. మనస్సులోన ఉండేటటువంటి శూన్య భావన కూడా ఆకాశమే. మనిషికి మధ్య ఉండేటటువంటి ఈ మధ్య ఖాళీ స్థలం అనుకుంటాం, ఇది కూడా ఆకాశమే. ఆకాశం లేని చోటు లేదు, విష్ణువు లేని చోటు లేదు, కనుకనే విశ్వస్మై నమః. అలాంటి ఆ విశ్వాంతరాళంలో భూమి ఒక్కటి, భూమి లాంటి అనేక గ్రహ పదార్థాలు కోటాను కోట్లు ఈ విశ్వాంతరాళంలో వ్యాపించి ఉన్నాయి. ఈ గ్యాలక్సీలో, పాలపుంతలో, ఒకానొక సూర్య సంబంధంగా ఉండేటటువంటి ఆవృతంలో 15 గ్రహాలలో 9 మనం గుర్తించి ఉన్నాం. ఇంకా అనేకం ఉండగా ఇలాంటి ఈ సూర్య ఖగోళ విజ్ఞాన శాస్త్ర సంబంధిత శకలాలు ఈ విశ్వంలో, ఈ గ్యాలక్సీలోనే, మనం ఏ గ్యాలక్సీలో ఉన్నామో ఆ గ్యాలక్సీలోనే 8కి పైగా సూర్య నక్షత్రాలు ఉండగా ఇలాంటివి ఇంకా కోటాను కోట్లు విశ్వమంతా అన్నప్పుడు ఆ విశ్వం అనే శబ్దం శాశ్వతం. ఆ విశ్వం అంటే విష్ణువు అని అర్థం. విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే విష్ణవే నమః అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇది. ఏదో విరామం ఏదో మాట్లాడుతున్నాం కదా, అదేమిటంటే విష్ణవే నమః అని మళ్ళీ మనం మాట్లాడగలిగితే ఆ విరామం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. ఎలాగో శాశ్వత, అచ్యుత అన్న నామాలు చెబితే కూడా అంత ప్రయోజనము మనకు చేకూరుతుంది. ఏ వ్యాధి రాకుండా మానసికంగా ఆనందంగా ఉండాలి అనేటటువంటి వాళ్ళు అచ్యుతానంత గోవింద అనే మంత్రం చెబుతూ ఉంటారు. విష్ణు నారాయణ అచ్యుతానంత గోవింద. అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు ఈ 3 ఎవరు అంటే శాశ్వతుడు అని అర్థం. కనుక విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే ఒక్కొక్క నామాన్ని మన మనస్సులో ఆలోచనలతో అనుకూలంగా అనుబంధించగలిగితే, అనుసంధానించుకోగలిగితే అద్భుతమైన తత్వం సుబోధకమవుతుంది, శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. కనుకనే విష్ణువును శాశ్వతుడు అని సంబోధించాలి. ఏది శాశ్వతం ఈ లోకంలో? ఎవరూ శాశ్వతం కారు, ఏదీ శాశ్వతం కాదు. అన్నీ కదిలేవే, కదిలించేవే, మారిపోయేవే.
ఈ విశ్వం కూడా మారిపోతుంది, ఈ భూమి కూడా మారిపోతుంది. ఈ క్షణం మరో క్షణానికి నిన్నటిదిగా మారిపోయే అశాశ్వతమైన చంచలమైనటువంటి ఈ లౌకిక వ్యవహారాలలో శాశ్వతుడు ఒక్కడే విష్ణువు అని చెప్పడం కోసమే ఈ శబ్దం. ఇది అర్థం.